రెండో రోజు పర్యటనలో కడప జిల్లాలో సీఎం జగన్ బిజీగా గడిపారు. తన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగిన ప్రార్థనల్లో సుమారు 3 గంటల పాటు సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఇడుపులపాయ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకున్నారు సీఎం జగన్. మండల ఎంఆర్ఓ ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వెడల్పు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ.11.6 కోట్లతో నూతనంగా సుందరీకరించిన రోడ్లు, జంక్షన్లను మొదట ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 4 లైన్ ఘన సెంటీమీటరు రోడ్, బీటీ రోడ్ జంక్షన్లు ఉన్నాయి. అనంతరం 5.5 కోట్ల రూపాయలు నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం 3.19 కోట్ల రూపాయలు పాడా నిధులతో నిర్మించిన న్యూ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ను, 2 కోట్ల రూపాయలు నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ను, రూ.3.16 నిధులతో నిర్మించిన ఎంపీడీఓ ఆఫీసును ఆయన ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ఇడుపులపాయ చేరుకుని ఇడుపులపాయలోని ఎకో పార్క్లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం. గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు పులివెందుల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జరగబోవు ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అక్కడ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుండి తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జెసి గణేష్ కుమార్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్